వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేసే వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలపై భారాన్ని మోపలేదని అన్నారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్యాస్ పెట్రోల్ వెంటనే కమలా తీసుకో అయ్యా పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే మోడీ 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 కేంద్ర ప్రభుత్వం ఉండి వెంటనే వంట గ్యాస్ ధరలు వెంటనే బాబాలంటే పెద్దది రావట్లేదు నా చేతిలో మోడీ 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 పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర మోడీ వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మోడీ 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 కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మోడీ పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రోజు కేంద్ర ప్రభుత్వము పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి అది రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.